బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు అని ఒక వీడియో చేసి పెట్టాను కదా. ఆ తరువాత సృష్టి ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందే మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక టైంలో ఇదిగో ఇప్పుడు కలియుగాంతం అయిపోతుంది, అప్పుడు కలియుగాంతం అయిపోతుంది అని వింటూ వస్తున్నాం కదా. కలియుగాంతం అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. నిజం చెప్పాలంటే కలియుగం అంతం అవ్వదు. ఒక యుగం నుండి ఇంకొక యుగంలోకి అడుగు పెట్టే ముందు కొన్ని మార్పులైతే జరుగుతాయి, అంతేకాని యుగం అయితే అంతం అయిపోదు. ఉదాహరణకి చెప్పాలి అంటే త్రేతాయుగం, ద్వాపర యుగంలో జరిగిన కొన్ని సందర్భాలు, కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. నిజమైన అంతం అంటే అది కల్పాంతం. కల్పం అంటే ఏంటి అని ముందు వీడియోలో చెప్పున్నాను కదా, తెలియని వాళ్ళు ఆ వీడియోకి వెళ్ళి చూడండి. కల్పం అంతమైన తర్వాత ఆ రాత్రికి బ్రహ్మ విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు మార్నింగ్ నుండి మళ్ళీ ఇంకో కొత్త సృష్టిని తయారు చేస్తాడు. ఇలా బ్రహ్మకి రోజులు గడుస్తూ ఉంటాయి. మరి బ్రహ్మకి ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఎలా అయితే ప్రతి యుగంలో దేవతలు అవతారం ఎత్తి అవతార పరిసమాప్తి జరుగుతుందో, అలాగే బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో కొత్త బ్రహ్మ అవతారం ఎత్తుతారు. ఇలాగే సృష్టి జరుగుతూ ఉంటుంది. చాలా వింతగా ఉంది కదా.